అందరికీ నమస్తే. భారశ్రీ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. నేను మీ వెంకట్. ప్రేక్షకులు, ఈరోజు మన తమ్ముడు గాబ్రిల్లా సువార్థికుడు మన పాస్టర్ తెలియదు, కానీ లాస్ట్ టైం నేను ఫోన్ చేసినప్పుడు నేను సువార్థికుని అన్న చెప్పన్నాడు. కానీ ఒక ఇన్స్టాగ్రామ్లో మన తమ్ముడు ఉన్న విషయాన్ని చెప్తే మా దేవుణ్ణి ఘోరంగా భయంకరంగా అవమానిస్తావా అనికేసి ఆ తమ్ముడిని బెదిరిస్తున్నాడు. సో గాబ్రిల్లా తమ్ముడు, మీరు క్రిస్టియానిటీకి మారిన తర్వాత మీ మైండ్ అనేది దొబ్బుతుంది అనేది నీ నుంచి తెలుస్తుంది. అది ఎలాగో ఇప్పుడు నేను కౌంట్ ఇస్తాను నీకు, నీవే కూర్చుని ఆలోచించు. నీ మైండ్ ఎలా సెట్ అయిపోయిందో, నీ మైండ్ ఎలా పనిచేస్తుందో అనేది నువ్వే ఆలోచించుకో, సరేనా? చలో వీడియోలోకి మొదలెడదాం. రా తమ్ముడు, రామా. గాబ్రిల్లా వచ్చాయమ్మా, ఎక్కడున్నావు? వచ్చాయి. ఒకరికి కూడా క్రీస్తు పేరట నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరలా ఒక మూర్ఖుణ్ణి మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఆ మూర్ఖుడు ఎవరో కాదు, ఇన్స్టాగ్రామ్లో పచ్చి బండబూతులు నేటి క్రైస్తవుల సేవకుల మీద, పాస్టర్ల మీద, సేవకులను పచ్చి బండబూతులు తిడుతూ తమ్ముడు గాబ్రిల్లా, ఈ మాటనే చాలా బాగా గుర్తుపెట్టుకో. ఏమన్నా నువ్వు ఇన్స్టాగ్రామ్లో ఒక వ్యక్తి బండబూతులు తిడుతున్నాడు సేవకులను, పాస్టర్లను అని చెప్పావు కదా. ఈ మాట బాగా గుర్తుపెట్టుకో. ఇప్పుడు నువ్వు వీడియో, ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నాడో బండబూతులు తిట్టిన వ్యక్తి వీడియో నువ్వు ప్లే చేసి కౌంట్ ఇస్తున్నావు, అవునా? సో చూద్దాం ఇప్పుడు ఆ వీడియోలో ఆ వ్యక్తి బండబూతులు ఏం తిట్టాడో మనం చూద్దాం, అవునా? ఇప్పుడు నువ్వు మాట్లాడే మాటలకి ఆ వ్యక్తి మాట్లాడిన మాటలకి తేడా ఏంటన్నది నీకు చెప్తాను తమ్ముడు, సరేనా? చలో చెప్పు, ముందు చెప్పు. ఇన్స్టాగ్రామ్లో చెలరేగిపోతున్నాడు ఒక పనికి మాలిన ఒక మూర్ఖుడు. ఏం తమ్ముడు, ఇన్స్టాగ్రామ్లో ఒక మూర్ఖుడు చెలరేగిపోతున్నాడా? వా ఆ వ్యక్తిని తారీఫ్ చేయాల్సిందే. చలో చెప్పు. ఆ వ్యక్తి ఎంత ఘోరంగా మాట్లాడతాడంటే చాలా అతి భయంకరంగా పాస్టర్లను తిడుతాడు, ఘోరంగా ట్రోల్ చేస్తుంటాడు ఆ వ్యక్తిని మీకు చూపించాలి. ఆ వ్యక్తి ఎంత దారుణంగా మాట్లాడుతున్నాడో, ఆ వ్యక్తి మాట్లాడే మాటల్ని బట్టి వాళ్ళు నమ్ముకున్న దేవుళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ దేవుళ్ళకు కూడా చెడ్డ పేరు వస్తుంది. హిందూ సహోదరులారా, మీరు గమనించాలి. ఆ వ్యక్తి మాట్లాడటం వలన, బట్ అలాగే ఆ వ్యక్తిలా ఎవరైనా మాట్లాడిన ఏమైపోతుందంటే, మీరు నమ్మే దేవుళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ దేవుళ్ళకే చెడ్డ పేరు వస్తుంది. తమ్ముడు గాబ్రిల్లా, మేము నమ్మే దేవుళ్ళకి చెడ్డ పేరు ఎలా వస్తుంది తమ్ముడు? ఇప్పుడు ఒక వ్యక్తి పాస్టర్ని, సేవకులని తిడుతున్నాడంటే ఏది కారణం లేదే తిడుతున్నాడా? పోనీ మీ పాస్టర్లు ఏమి శుద్ధి ముద్ర కాలా? చెప్పు తమ్ముడు. మీ పాస్టర్లు లుచ్చానా కొడుకులు పొద్దున్న లేసే మా దేవీ దేవతల్ని తిడుతుంటారు కదా మా తమ్ముడు, దాని గురించి ఏం చెప్తావు తమ్ముడు? ముందు ఆ నా కొడుకులు తిట్టినందుకే కదా మేము మొదలుపెట్టింది. ఈ మాట ఎవరు చెప్పారు? మీకు బాస్ అయినట్టు బట్టి పీడి సుందరరావు తాత చెప్పాడు, తెలుసా? ఆ వీడియో చూసావా? నేను నెక్స్ట్ వీడియోలో నా వీడియో ప్లే చేస్తాను. ఇప్పుడు దొరకలే వీడియో నాకు. మీరు పీడి సుందరరావు కూడా చెప్పాడు. ఈ నా కొడుకు అనీ జాన్సన్, సాంబశివరావు, బెల్లంపల్లి ప్రవీణు, ఇంతమంది నా కొడుకులు మా హిందూ దేవుల్ని ఘోరంగా భయంకరంగా అవమానిస్తుంటే నీకు కనపడలేదా తమ్ముడు? నీ ఒక్క వీడియో నా కొడుకుల గురించి చేసావా? హనీ జాన్సన్ గురించి కానీ, సాంబశివరావు కానీ, బెల్లంపల్లి ప్రవీణ్ గారు కానీ, ఈ నా కొడుకులు చేసేది ఏం తమ్ముడు? పొద్దున్న లేస్తుంటే నా కొడుకులు పాస్టర్లు మొదలుపెట్టింది వాళ్ళే కదా. వాళ్ళు మొదలుపెట్టినందుకే కదా మమ్మల్ని రీకౌంట్గా రెడీ అయ్యాము. అది కనపడదా తమ్ముడు నీకు? ముందు నా కొడుకులకి కౌంటరీ కదా నువ్వు. ఎందుకంటే నీ ఒక మంచి వ్యక్తి అని, నీ ఒక మర్యాదగా మాట్లాడతావు కాబట్టి నీ మీద నాకు ప్రేమ ఎక్కువ తమ్ముడు గాబ్రిల్లా, తెలుసు కదా. సో ముందు నా కొడుకులకు కౌంట్ ఇచ్చిన వీడియో
నాకు పెట్టు, తర్వాత నేను కూడా మా ఊళ్ళకి కౌంటర్ ఇస్తా. అర్థమైందా? చెప్పు ముందు చెప్తాముడు. హిందూ సహోదరులు ఇది బాగా గమనించాలి. ఒకసారి ఆ వ్యక్తి మాట్లాడిన మాటలు చూడండి, ఒకసారి గమనించండి. ఒకసారి ఆ వ్యక్తి మాట్లాడిన మాటలు ఎంత భయంకరంగా మాట్లాడుతుందో ఒకసారి చూడండి. ఆ వ్యక్తి మాట్లాడే మాటలు. ఏరా ఫేక్ పాస్టర్ దొంగ నా కొడుకులారా, 3 మేకులు గుద్దించుకున్న నమ్ముకున్న నీకెంతుంటే కోదండాన్ని చేతుల బట్టి రాక్షసులంతా సంహరించి రావణాసుని మట్టి గర్పించామని నమ్ముకున్న వ్యక్తులు మాకెంత గుద్దబలుపు ఉండాలరా. జై శ్రీరామ్, జై శ్రీరామ్. తమ్ముడు ఆ అబ్బాయి ఉన్న మాటే చెప్పాడు కదా. ఇందులో ఘోరంగా పాటలను అవమానించినట్లు ఎక్కడుంది? ఈ లుచ్చా పాటలను అవమానించినందుకే నీకు అంత బాధగా ఉంటే, ఈ లుచ్చా పాటల్లో మా దేవి దేవతలను అవమానించినప్పుడు నీకు లేదా తమ్ముడు బాధ? తమ్ముడు, నీవు మాట్లాడేటప్పుడు రెండు వైపులా కరెక్ట్గా మాట్లాడాలి కదా. నీ పాస్టర్లైన లుచ్చా కొడుకుల్ని అవమానిస్తేనే నీవు ఇంత బాధపడ్డావంటే, మరి ఆ లుచ్చా పాస్టర్లు మా దేవి దేవతలను అవమానించి తిడుతుంటే అప్పుడు నీకు బాధ కలగలేదా? అది భయంకరంగా అవమానించినట్లు అనిపించలేదా? ఏం తమ్ముడు చెప్పు. చూశారు కదా సహోదరులరా, ఎంత భయంకరంగా మాట్లాడుతున్నాడు చూడండి. పాస్టర్లను ఎంత వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు చూడండి. బ్రదర్, నీకే ఇంత భయంకరంగా, ఇంత నీచంగా, ఇంత ఘోరంగా నువ్వు మాట్లాడుతున్నావు కదా. నేను నిన్ను కొన్ని క్వశ్చన్లు అడుగుతాను, నీకు చేతనైతే దమ్ముంటే చెప్పు బ్రదర్. ఆ విషయాలు నువ్వు నాకు క్లారిటీ ఇవ్వు. అరే తమ్ముడు గాబ్రియల్లా, నేను కూడా నేను క్వశ్చన్స్ అడతాను చెప్పాను కదా. బైబిల్ నుంచి ఆదికాండం మొదలుపెట్టు అని నీకు ఒక వీడియో కూడా చేశాను నేను. ఇంతవరకు రిప్లైలే. ఆదికాండం మొదటి అధ్యాయమే, మళ్ళీ ఎక్కువ మొత్తం బైబిల్ మొత్తం వద్దు. మొదటి అధ్యాయంలోనే నాకే కొన్ని డౌట్స్ ఉన్నవి. నీవు బైబిల్ చదువు, నీ గొప్ప బైబిల్ పరిశుద్ధ గ్రంథము నువ్వు చదువు. అందులో నుండి నేను క్వశ్చన్స్ అడతాను. నా క్వశ్చన్కి నీవు సూటిగా ఆన్సర్ చెప్పావా, నేను క్రైస్తవుడిగా మారి సువార్త చేస్తానని చెప్పాను కదా. ఇంతవరకు నువ్వు నాకు ఫోన్ చేయలే, డిబేట్ పెట్టలే. ఏం తమ్ముడు, నేను కూడా నీకు కొన్ని విషయాలు చెప్తాను తమ్ముడు బైబిల్ గురించి. అర్థమైందా? చెప్పు తమ్ముడు. ఎందుకంటే అంత భయంకరంగా మాట్లాడుతున్నావు. ఎప్పుడైనా బైబిల్ని నువ్వు ఎప్పుడైనా చదివావా? బైబిల్ నువ్వు తప్పడానికి మాట్లాడుతున్నావు కదా. పాస్టర్లు బోధించే బోధలు ఏవైతే ఉన్నాయో అవి రాంగ్ బోధలు నువ్వు అంటున్నావు కదా. ఆ రాంగ్ బోధలు ఏదైతే ఉన్నాయో ఆ బోధలు కరెక్టా కాదని ఎప్పుడైనా పరిశీలించే ప్రయత్నం చేశావా? అంటే ఏం తమ్ముడు గాబ్రియల్లా, పాస్టర్లు బైబిల్ని బోధిస్తారా? ఎక్కడ తమ్ముడు? పాస్టర్లు బైబిల్ని బోధించినట్టు నేను ఎక్కడ చూడలే. ఆ పాస్టర్లు అనేవాళ్ళు మొత్తం సొల్లు చెప్తారు, బైబిల్ తప్ప మొత్తం చెప్తారు. బైబిల్ని ఉన్నది ఉన్నట్టుగా ఎక్కడ బోధించారు తమ్ముడు? నేను అడుగుతున్నది అదే కదా. పాస్టర్లు అయిన వాళ్ళు నీకే ఛాలెంజ్ చేసిన కదా నేను. ఆదికాండం నుండి మొదలుపెట్టు బైబిల్ని, మీ బైబిల్ మొదలుపెట్టి బోధన చెయ్యి. నేను క్వశ్చన్స్ అడితే దానికి ఆన్సర్ చెప్పు. నేను కూడా క్రైస్తవుగా మారుతానని చెప్పాను కదా. అంత కూడా తెలియదు తమ్ముడు నీకు. నీవు ఏదో తమ్ముడు, నీవు చాలా మంచోడే, కానీ నీకు ఇంకా జ్ఞానం లేదు తమ్ముడు. నీ బైబిల్లో నీ మైండ్ విషయం నింపింది. నీవు ఇది ఎట్లా కుదిరితే తమ్ముడు, కలియుగం కదా ఇది. ఈ కలియుగంలో అందరూ అజ్ఞానులుగా అవుతారు తమ్ముడు. అజ్ఞానం వైపే తీసుకెళ్తుంది ఈ కలి పురుషుడు, కలియుగ రాక్షసుడు. అర్థమైందా? చెప్పు తమ్ముడు. కలియుగ రాక్షసుడు యెహోవా, కలి పురుషుడు యేసు గాడు. నువ్వు చేయలేవు, ఎందుకంటే నీకు చదువు రాదు. నువ్వే చెప్పావు, నీ ఇన్స్టాగ్రామ్లోనే చెప్పావు నాకు చదువు రాదు అని. మరి చదువు రాకపోయినా మరి బైబిల్ పై. నమస్తే గురు అందరికి. మనం ఇన్స్టాగ్రామ్ లో ఫేక్ పాస్టర్ గారి మీద వీడియోలు చేస్తుంటే చాలా మంది కామెంట్లు పెట్టారు, కానీ వాళ్ళకి రిప్లై ఇద్దామంటే మనకు చదువు రాదు, చదువుకోలే, నిషా బ్యాచ్, చిన్నప్పుడు బడికి పోలే, కానీ మీకోసం ఎన్ని వీడియోలనే చేస్తా. జై శ్రీరామ్. ఏం తమ్ముడు గాబ్రియల్లా, ఆ తమ్ముడు అంత నిజాయితీగా ఒప్పుకుంటున్నాడు, నాకు చదువు రాదన్నా, చిన్నప్పుడు బడికి పోలేదు. కానీ ఆ వ్యక్తి ఏమన్నాడు తెలుసా? ఆ అబ్బాయి ఫేక్ పాస్టర్ల గాడికి కౌంటర్ ఇస్తుంటే అని చెప్పాడు. నీకెందుకు బాధ తమ్ముడు? నీ ఫేక్ పాస్టర్వా?
కాదు కదా. వాడు చెప్పింది ఇవి ఫేక్ పాస్టర్ గాళ్ళకి కౌంటర్ ఇస్తున్నా అని చెప్పాడు. నీవు ఇంకా సంతోషపడవు తమ్ముడు. ఫేక్ పాస్టర్ ఉన్నారా లేదా మీ బైబిల్లో, మీ క్రిస్టియానిటీలో ఫేక్ పాస్టర్స్ ఉన్నారా లేదా? అది నీవు ఆలోచించుకో తమ్ముడు. ఆలోచించుకున్న తర్వాత ఆ వ్యక్తి భయంకరంగా అవమానించాడా లేదా ఫేక్ పాస్టర్ గురించి మాట్లాడుతున్నాడా ఇంత కూడా తెలియదు తమ్ముడు నీకు. అంతేలే, బైబిల్ నమ్మినాక మైండ్ దెబ్బతుంది తమ్ముడు, నాకు తెలుసు తమ్ముడు. చెప్పు తమ్ముడు. బైబిల్ ఉన్న విషయాలు తప్ప నువ్వు ఎట్లా డిక్లేర్ చేసావు నువ్వు అంటే? తమ్ముడు గాబ్రిల్లా, మరి నేను చెప్పింది అదే తమ్ముడు. ఆ అబ్బాయిని వదిలేయి, నా దగ్గరికి రా కదా. బైబిల్లో ఉన్న విషయాలన్నీ మొత్తం తప్పే, ఇది నేను ప్రూవ్ చేస్తా. నీవు బైబిల్ చదువు, నా ముందర ఫోన్లోనే మాట్లాడదాం, ఫోన్లోనే బైబిల్ చదువు. నీవు చదివిన చదువుకి నేను కౌంట్ ఇస్తా, అది తప్పని నేను ప్రూవ్ చేస్తా, లేదా అది కరెక్ట్ అని నువ్వు ప్రూవ్ చేద్దాముంటే. ఓకేనా? చెప్పు తమ్ముడు. నువ్వు ఎవడో చెప్పిన మాటలు, గాలి మాటలు చెప్పిన మాటలను పట్టుకొని అదే నిజమని నమ్ముతూ అతి భయంకరంగా పాస్టర్లను నువ్వేం చేస్తున్నావంటే అతి భయంకరంగా దూషణ మాటలతో నువ్వు మాట్లాడుతున్నావు. కా తమ్ముడు గాబ్రిల్లా, ఆ అబ్బాయి భయంకరంగా ఎక్కడ దూషణ చేశాడు తమ్ముడు? ఫేక్ పాస్టర్ గురించి మాట్లాడుతున్నాడు. ఫేక్ పాస్టర్ గురించి మాట్లాడితే నీకెందుకు బాధ తమ్ముడు? అయినా ఆ వ్యక్తి అన్నదేమి, అరే 3 మేకలకు చచ్చిన మీ యేసుగాని నమ్ముకొని మీకే అంత ఉంటే, పాస్టర్లారా మీకే అంత ఉంటే, గోవర్ధన కొండని ఎత్తిన మా దేవుళ్ళు ఉన్నారు, రావణుని కుక్క చావు చంపిన మా దేవుడి గురించి ఉన్న మాకెంత ఉండాలని ఆ మా అబ్బాయి ఉన్నమాట చెప్పాడు. ఇక దిందు భయంకరంగా ఘోరంగా అవమానించట్టు ఎక్కడ ఉంది తమ్ముడు? ఏం తమ్ముడు, బుర్ర ఇంత కూడా పనిచేయదా నీకు? అంతేలే, బైబిల్ అవగద కదా. చెప్పు. నువ్వు మాట్లాడుతున్నావు. నేను ఒకటి చెప్పనా, ఫేక్ పాస్టర్ల మీద వీడియోలు చేస్తా నువ్వు ఎప్పుడు చెప్తూ ఉంటావు కదా. నీకు దమ్ముంటే నీ ధర్మంలోనే దొంగ సామీజీలు లేరా? దొంగ సామీజీలను అరికట్టవా నువ్వు? నీ దమ్ముంటే, నీకు చేతనైతే నీ దొంగ సామీజీలను నువ్వు ఆపు, వారిని ఖండించు, వారికి బుద్ధి చెప్పు. నువ్వు క్రైస్తవ బోధకులను వారికి బుద్ధి చెప్తాంటున్నావు కదా. వారికి క్రైస్తవ బోధకులు సత్యం తెలిసిన వాళ్ళు ఆల్రెడీ హెచ్చరిస్తున్నారు, బుద్ధి చెప్తున్నారు వాళ్ళు. సరే తమ్ముడు, ఈ అబ్బాయికి నీ నీతి బోధ చెప్తున్నావు, మీ గ్రంథాలు మీ ధర్మంలో ఉన్న ఫేక్ బాబాల గురించి నువ్వు ప్రశ్నించావని చెప్పావు, అవునా? సరే తమ్ముడు, మళ్ళీ మీ ఫేక్ పాస్టర్లు గాడు మళ్ళీ ఇతర దేవతలను అవమానించేవాళ్ళు, లుచ్చా నా కొడుకులు, పాస్టర్ నా కొడుకులు, మళ్ళా పేదవాళ్ళ దగ్గర దశమభాగాలు దొబ్బుతూ ఒళ్ళు బలిచి కొవ్వు బలిచి కొట్టుకుంటున్న పాస్టర్ల గురించి నీవు ఎప్పుడైనా ప్రశ్నించావా? నువ్వు ఎప్పుడైనా వాళ్ళ గురించి వీడియో చేసావా? మళ్ళీ నువ్వే నీ మతంలో ఉన్న ఫేక్ పాస్టర్ల గురించి వీడియో చేయనప్పుడు, వాళ్ళ గురించి నువ్వు మాట్లాడినప్పుడు ఈ అబ్బాయికి చెప్పే అర్హత నీకు లేదు కదా తమ్ముడు. వాళ్ళు ఎవరో ప్రశ్నిస్తున్నారు, ఎవరో చేస్తున్నారు కాదు తమ్ముడు. ఫోన్ ఆ వీడియోలు ఉంటే నాకు పెట్టు. ఎక్కడ ప్రశ్నించాడు? ఏ పాస్టర్ ప్రశ్నించాడు? ఫేక్ పాస్టర్ గారిని ఎక్కడ ప్రశ్నించాడు? ఎవరు ప్రశ్నించాడు? ఫోన్ నువ్వు ప్రశ్నించావా? ఎవరిని ప్రశ్నించావు? ఆ వీడియో ఉంటే నాకు పెట్టు, దాని గురించి కూడా నేను మాట్లాడతా. సరేనా? చెప్తాముడు. చూసుకోసారి స్వస్థతలు ఉన్నాయని, దెయ్యాలను వెళ్ళగొడతామని టచ్ అంటే టచ్ అంటే పడగొట్టే వారిని, వీళ్ళు చాలా బైబిల్కి వ్యతిరేకంగా చేసే వారిని ఖండించే బోధకులు చాలామంది ఉన్నారా నాయన. స్వస్థతలు ఉన్నావని టచ్ అంటే పడిపోయే పాస్టర్ని, వాళ్ళని హెచ్చరించేవాళ్ళు చాలామంది ఉన్నారా? ఎక్కడున్నారు తమ్ముడు? పోనీ నువ్వు హెచ్చరించావా? వాళ్ళని హెచ్చరించి వీడియో ఏదైనా చేసావా? చేసింటే నాకు పెట్టు. నీవే చేయనప్పుడు, వాళ్ళ గురించి ప్రశ్నించినప్పుడు, వాళ్ళ గురించి తప్పని నువ్వు చెప్పి వీడియో చేయనప్పుడు వేరే అబ్బాయి గురించి మాట్లాడే అర్హత కూడా నీకు లేదు తమ్ముడు. నువ్వు ప్రశ్నించిన వీడియో నాకు పెట్టు, అప్పుడు ఈ అబ్బాయిని ప్రశ్నించే హక్కు నీకు ఉందని నేను నమ్ముతా. సరేనా? చెప్పు, ముందు చెప్పు. నీ ధర్మంలో దొంగ స్వామీజుల లిస్ట్ ఒకసారి చూద్దాం ఎంతమంది ఉన్నారో. క్రైస్తవుల కంటే అతి భయంకరంగా మోసాలు చేస్తున్నారు నీ ధర్మంలోనే. నీకు దమ్ముంటే, నీ చేతనైతే నీ ధర్మంలో జరుగుతున్న ఆ మోసాలను అరికట్టు. ఆ పాస్టర్ల మీద పడి ఏడవడం కాదు.
నీ బతుకుకు ఒక రోజైనా నీ గ్రంథంలో ఉన్న మంచి సమాజానికి చెప్పే ప్రయత్నం చేశావా? తమ్ముడు గాబ్రిల్లా, మా గ్రంథాలలో మా ధర్మంలో ఉన్న బాబాలు ప్రజల్ని దోచుకుంటానని చెప్పావు కదా. సరే తమ్ముడు, ఇప్పుడు నీకు ఒక ప్రశ్న ఏంటంటే, మా బాబాలు ఎక్కడైనా మీ యేసు గురించి కానీ, మీ యెహోవా గాని గురించి కానీ, మీ పరిశుద్ధాత్మ గురించి కానీ అవమానంగా మాట్లాడినట్లు, అవమానించినట్లు నువ్వు ఎక్కడైనా చూసావా వీడియోలో? అవునా? కానీ మీ ఫేక్ ఫాస్టర్లు, లుచ్చా నా కొడుకులు మా దేవీ దేవతలను అవమానించినందుకే కదా మేము దిగింది. లేకంటే మాకేం పట్టింది తమ్ముడు? మేమంతా అన్ని మతాలు ఒకటే నమ్మేవాళ్ళం, అన్న దేవుడు ఒకటే నమ్మేవాళ్ళం. మాకు అవకాశం కల్పించింది ఎవరు? ఈ ఫేక్ పాస్టర్లు నా కొడుకులు మా దేవీ దేవతలను అవమానించేందుకే కదా. అదే మీ ఫేక్ పాస్టర్లు కానీ, మీరు కానీ మా దొంగ బాబాల్ని వాళ్ళని మీరు అరికట్టి వీడియో చేస్తే దాని గురించి మేము మాట్లాడినప్పుడు కదా నువ్వు మాట్లాడాలి. వాళ్ళ గురించి మీరు వీడియో చేసి మాట్లాడండి. ఇప్పుడు మీలో ఉన్న ఫేక్ పాస్టర్ల గురించి మా వాడు మాట్లాడుతున్నాడు కదా, మాలో ఉన్న దొంగ బాబాల గురించి మీరు వీడియో చేసి మాట్లాడండి కదా. మేము వద్దనలేదే, దాన్ని ఖండించలేదే కదా. చెప్పు తమ్ముడు, ప్రయత్నం చేశావా? నీ ధర్మంలో ఉన్న దొంగ సామెతలు నువ్వు ఆ బుద్ధి చెప్పడానికి నీకు రాదు, కానీ క్రైస్తవంలో ఉన్న బోధకుల గురించి నువ్వు తిడతావా? అదే తమ్ముడు, నేను చెప్పింది కూడా అదే. మా గ్రంథాలలో మా ధర్మంలో ఉన్న దొంగ సామెతలు ఉండొచ్చు, మేము కాదనిలే. కానీ మా దొంగ సామీజులు మీ యేసు కానీ, యెహోవా కానీ, పరిశుద్ధాత్మని అవమానించి మాట్లాడతారా? వాళ్ళు ఏదో మోసం చేసుకుంటారు, ఏదో చేసుకుంటారు, దాన్ని తర్వాత ఆలోచిద్దాం. కానీ మీ పాస్టర్లు చేసేది ఏంటి? ఫోన్ నీవు బైబిల్లో నువ్వు మంచి విషయాలు అంటావు కదా, బైబిల్లో ఉన్న విషయాలు అన్నీ చెప్తారా మీరు ప్రజలకి? పరమగీతం చదివి చెప్తారా? యెహెజ్కేలులో యెహోవా చేసిన దారుణాలు చెప్తారా? తమ్ముడు, నీవు చెప్పావు ఎప్పుడన్నా బైబిల్లో ఉన్న బూతులు? నాకు చెప్పు కదా, నేను నీకు వీడియో చేసే ఛాలెంజ్ చేసిన కదా. బైబిల్ని ఆది కాండం మొదలుంటే మొదలు పెడదాం. మళ్ళీ ఉందా, నీకు దమ్ము ఉందా? చెప్తాముడు. ఇక్కడ తప్పు చేసేవారిని క్రైస్తవ సత్యం తెలిసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఖండిస్తున్నారు. అది బైబిల్ కూడా అంగీకరించదు. టచ్ అంటే పడిపోయిన వారిని, స్వస్థలు చేసేవారిని, దెయ్యాలని వెళ్ళగొట్టేవారిని నువ్వు దశమ భాగంలో ఇవ్వాలని చెప్పే బోధకులు ఎవరినైతే ఉన్నావో అవన్నిటినీ కూడా బైబిల్ కూడా అంగీకరించదు. బైబిల్ కూడా వ్యతిరేకిస్తుంది. వారికి కఠినమైన తీర్పు ఉందని బైబిలే వారికి చెప్పింది. నీకెందుకంటే చదువు రాదు. తమ్ముడు, నీ బైబిల్ ఖండిస్తుంది, అది చెప్తుంది. ఏం తమ్ముడు, ఏం మాట్లాడుతున్నావు? ఎక్కడ ఖండిస్తుంది తమ్ముడు? బైబిల్ ఉంటే సరిపోతుందా? వాళ్ళని ఏం పీకుతుంది బైబిల్ ఖండిస్తుంటే? బైబిల్లో ఖండిస్తుంది అని చెప్తుంటే వాళ్ళని ఏం పీకుతుంది మీ బైబిల్? పోనీ మీ దేవుడు ఏం పీకుతున్నాడు? వాళ్ళని స్వస్థతలు చేసేవాళ్ళని, టచ్ అంటే పడిపోయే వాళ్ళని, ఇతర దేవతలను అవమానించే వాళ్ళని మళ్ళీ మీ దేవుడు ఏం చేస్తున్నాడు? తీర్పు దినం వాళ్ళకి శిక్ష ఉంటుందంటే, అరే తీర్పు దినం ఎవడు చూశాడు తమ్ముడు? చూడండి, దాని గురించి ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అది అబద్ధాన్ని. ఇక్కడ ఉన్న దారి గురించి కదా మాట్లాడాలి. మనకి ఏది కనపడుతుందో, ఏది జరుగుతుందో అది కదా ఇంపార్టెంట్. కనిపించని దానికి నమ్మేదాన్ని గుడ్డి విశ్వాసం అంటారు. అది సత్యమైతే నాకు చూపించు. అది సత్యమని నీ నమ్మకం ఉండదు కదా, నీ నమ్మకం నీతో పెట్టుకోవాలి. అది నీవు నమ్మినప్పుడు అది సత్యమని నువ్వు ప్రూవ్ చేయాలి దాన్ని ప్రజలకి. అప్పుడు అందరూ నమ్ముతారు కదా. తీర్పు దినం స్వర్గం ఉంటుంది, నరకం ఉంటుంది, చూపి నాకు. నీకు దమ్ముంటే బైబిల్ నాతో డిస్కస్ చేసి బైబిల్ గొప్పతనం నాకు నిరూపించు లోకానికి. చెప్పాను కదా, ఆది కాండం నుండి మొదలు పెడదామని చెప్పాను కదా. నేను ఓడిపోతుంటే నేను క్రైస్తవుడిగా మాడి సువార్త చెప్తానని చెప్పాను కదా నీకు. ఇంతకన్నా బంపర్ ఆఫర్ ఏముంది? మా వాళ్ళు ఎంతమంది ఉన్నారో వాళ్ళు కూడా క్రిస్టియన్లో లాగుతాను నేను. ఆ దమ్ము లేదు నీతో బైబిల్ మీద చర్చ చేద్దామంటే. అది ఏదో చదువు రాని పిల్లగా నువ్వు ఇన్స్టాగ్రామ్లో నువ్వు పట్టుకుని వాళ్ళని కౌంటర్స్తున్నావు తమ్ముడు. అరే మా దగ్గరకు రా తమ్ముడు, మాట్లాడదాం బైబిల్ గురించి. నాకు చదవచ్చు, హిందీ, కన్నడ, తెలుగు 3 వచ్చు నాకు. ఇంగ్లీషు అంతంతే వస్తుంది, నాకు ఇంగ్లీష్ రాదు సరిగ్గా. కన్నడ, తెలుగు, హిందీ, నీ ఏ భాషలో ఉంటే ఆ భాషలో రెడీ తమ్ముడు డిబేట్కి, చర్చకి బైబిల్ మీద. నువ్వు రెడీనా? చెప్పు.
నీకు బైబిల్ గురించి తెలియదు, నువ్వు చదవలేవు, నువ్వు ఎవడో నిన్ను రేపి నిన్ను సమాజం మీదకి వదిలేశారు, ఆ మాటలను బట్టి వెట్టిగా నువ్వు మాట్లాడేస్తున్నావు బ్రదర్. కనుక ఒకసారి నీ ధర్మంలో ఉన్న విషయాలు, లేదా నీ ధర్మంలో ఉన్న దొంగ సామీజులు ఎవరైతే ఉన్నారో ఆ దొంగ సామీజుల గురించి నువ్వు ఆలోచించు, వారిని మార్చే ప్రయత్నం నువ్వు చెయ్యి. తమ్ముడు గాబ్రిల్లా, మా గ్రంథాలలో మా దేవుళ్ళు ఎక్కడ నన్ను ప్రచారం చేయని చెప్పలే. మేము మా గ్రంథాల్లో ఉన్న మంచి విషయాలు చెప్పే అవసరం లే. మంచి అనేది ఎవరికి వాళ్ళకి ఉంటుంది. మీ దేవుడు నాకు అడ్వర్టైజ్మెంట్ ప్రచారం నాకు అవసరము, అందరికీ నా గురించి చెప్పండి, లేకంటే బతుకుంటున్నాడు అన్నమాట. అందుకే మీరు ప్రచారం చేస్తున్నారు. సో ప్రచారం చేయండి. ఇలా మేము అడిగేదానికి సమాధానం చెప్పండి కదా, మళ్ళీ మమ్మల్ని మార్చండి కదా. మా ఆత్మలు రక్షించరా? ప్రతి ఒక్క ఆత్మ రక్షించే కర్తవ్యం ఇది ఉంది కదా. ఈ చేతనైనా ఎవడు పౌలుగాడు వెదవగాడు చెప్పాడు కదా బైబిల్లో, ఏ చేతనైనా ఎన్ని అబద్ధాలని చెప్పి ఒకరిని మతం మార్చాలి అని చెప్పాడు కదా మీకు. వాడే కదా గురువు మీకు. చెప్తాముడు, నీ గ్రంథంలో నువ్వు ఎవరైతే చివరిగా మాట్లాడుతున్నావో జై శ్రీరామ నువ్వు ఎవరినైతే అంటున్నావో ఆ రాముడు కూడా అలా తిట్టలేదు. ఎందుకు తిట్టలేదు తమ్ముడు? మా దేవుడికి సంస్కారం ఉంది కాబట్టి. మళ్ళీ ఎవరు తిట్టారు? మీ దేవుడు కదా తిట్టింది, అన్ని జనులు తిట్టింది, తిట్టులు నేర్పింది ఇక్కడ మీ దేవుడే కదా. ఆ బైబిల్ చదివిన తర్వాతే కదా మాకు ఈ భాష వచ్చింది. లంజలు, గాడిదంతా గుర్రమంతా అంగం వీర్యం కావాలని ఇలాంటి భాష వాడితే మీ దేవుడే కదా తమ్ముడు. బైబిల్లో వాడిన దానికోసమే మాకు ఈరోజు ఈ కర్మ. అర్థమైందా? చెప్పు. తిట్టలేదు. నీ గ్రంథాల్లో నా దగ్గర భగవద్గీత ఉంది, నేను చదువుతున్నాను భగవద్గీత. అందులో అసలు వేరొకరిని అంత నీచంగా తిట్టినట్టుగా నువ్వు దేవుడు అని ఆరాధిస్తున్నావు కదా, రాముడు అని, జై శ్రీరామ్ నువ్వు అంటున్నావు కదా. నీవు భగవద్గీత ఉందా అంటున్నావు, నీ దగ్గర రాముడు గురించి మాట్లాడుతున్నావు. రాముడు గురించి భగవద్గీత ఉందా? ఏం తమ్ముడు? అయినా మీ దేవుడిని మీరే అవమానిస్తున్నారు కదా తమ్ముడు. మీ దేవుడు ఏం చెప్పాడు? అన్య దేవతల పేర్లను మీ నోట ఉచ్చరించరాదని చెప్పాడు. మీరేమో భగవద్గీత చదువుతున్నావు. మరి ఎంతవరకు న్యాయం తమ్ముడు ఇది? ఇప్పుడు ఆ అబ్బాయి ఏదో ఫేక్ పాస్టర్ గారిని అవమానించినందుకే నీవు ఇంత బాధపడుతుంటే, నీ దేవుడు చెప్పిన మాటలే నీవు వినకుండా మీ దేవుడిని నువ్వే ఇంత ఘోరంగా భయంకరంగా అవమానిస్తున్నావు తమ్ముడు. తప్పు కదమ్మా. చెప్పమ్మా. రాముడు కూడా అలాంటి మాటలు మాట్లాడలేదు. పనికి మాలినోడా, ఒకసారి ఆలోచన. ఆ మాటలు నీవు పూజించే రాముడు కూడా మాట్లాడలేదు. మరి రాముని లక్షణాలు నీలో ఉంటే రాముడు నీలో కనిపించాలి, రాముని గుణగణాలు నీలో కనిపించాలి, రాముని పద్ధతులు నీలో కనిపించాలి. ఎంత బాగా చెప్పావు తమ్ముడు గాబ్రిలా, ఎంత బాగా చెప్పావు. రాముడు కూడా ఎవరిని అవమానించదు, ఆ లక్షణాలు నీలో ఉండాలని చెప్పావు కదా. చాలా మంచి మాట. శత్రువుని శక్తితో ఎదుర్కొని మా రాముడు చెప్పాడు, బిల్వ విద్యతోని రావణుని చంపాడు. అదే మేము చేస్తున్నాము. మా దేవుడు నేర్పింది. మా ధర్మం మీద వేరే ధర్మం వచ్చి అటాక్ చేస్తుంది, అందుకోసం దాని మీద యుద్ధం చేస్తున్నాము. అదే పని చేస్తున్నాం తమ్ముడు. నీకు అర్థం కావట్లేదు. కానీ మీ దేవుడు చెప్పింది ఏంటి? మీ దేవుడి పని చెప్పింది మీరు చేస్తున్నారా? ఎక్కడ చేస్తున్నాడు తమ్ముడు? మీ యెహోవాగాడు ఒకటి చెప్తే మీ యేసుగాడు ఒకటి చెప్పాడు. మీ యెహోవాగాడేమో అన్న దేవతలను పూజించే వాళ్ళని, విగ్రహారాధన చేసే వాళ్ళని చంపండి, నరకండి, ఆడవాళ్ళనేమి, పిల్లలనేమి, ముసలినేమి, పురుషులనేమి అందరం చంపండి, పశువులు కూడా చంపని చెప్పాడు వాడు. మీరు చంపుతున్నారా? మీ దేవుడు చెప్పిన ప్రకారం నడుచుకుంటున్నారా? మళ్ళీ మీ యేసు ఏం చెప్పాడు? గుద్ద మీద తంతుంటే, చాటితో కొడుతుంటే, ముఖం మీద ఉమ్మేస్తుంటే, తండ్రి వీరు ఏమి చేస్తున్నారో వీరికి తెలియట్లేదు, వీరిని క్షమించుడి అన్నారు. మళ్ళీ ఇప్పుడు నిన్ను పాస్టర్ని కానీ మీ ఎవరిని కానీ మీ దేవుని కూడా అవమానించినా, భయంకరంగా ఘోరంగా అవమానించినా నువ్వేం చేయాలి? తండ్రి వీరు ఏమి చేస్తున్నారో తెలియట్లేదు, వీళ్ళని క్షమించుడి అని నీవు కూడా మీ దేవుడిని చెప్పింది ఫాలో చేయాలి కదా. మళ్ళీ నువ్వు ఎక్కడ ఫాలో చేస్తున్నావు? నువ్వు ఎక్కడ అనుసరిస్తున్నావు మీ దేవుడు చెప్పింది? ఈ అబ్బాయికి కౌంటర్ ఇస్తున్నావు, నీతి బోధలు చెప్తున్నావు. చెప్పకూడదు కదా. నిన్ను ఎవరు తిట్టినా కొట్టినా ఏం చేసినా తండ్రి ఏం చేస్తున్నాడో తెలియట్లేదు, క్షమించుడి అనాలి. ఆఖరికి పాస్టర్లను కొట్టినా తిట్టినా
మీ దేవుడు చెప్పిన లక్షణాలు, మీ దేవుడు చెప్పిన మాటల్ని మీరు అనుసరిస్తున్నారా? అది మీరు అనుసరించిందంటే నువ్వు మాట్లాడే అవసరం ఉండదు కదా. ఏం తమ్ముడు, ఇంత కూడా తెలీదా? అందుకంటాం తమ్ముడు, బైబిల్ చదివితే, బైబిల్ నమ్మితే మొత్తం ఉన్న మైండ్ కూడా దొబ్బేస్తుంది. అర్థమైందా? మరి రాముడు ఒక స్త్రీని నీచాది నీచంగా ఎక్కడ కూడా అనలేదే. రాముడు ఒక వ్యక్తిని నీచాది నీచంగా భయంకరంగా బూతులు తిట్టలేదే ఎక్కడ. రాముడు నీచాది నీచంగా ఆడవాళ్ళని ఎందుకు తిడతాడు తమ్ముడు? ఆయన దేవుడు, మంచి క్షత్రియుడుగా వచ్చాడు, మానవుడుగా వచ్చాడు భూమిపైనకి. ఆయన జనానికి మానవ జీవితం ఎలా జీవించాలో నేర్పాడు. ఘోరంగా స్త్రీలను, ఆడవాళ్ళను, వేరే వాళ్ళని అవమానించింది మీ దేవుడు కదా తమ్ముడు. మరి మీరు అవమానిస్తున్న మీ దేవుడు చెప్పిన భాషని, ఆడవాళ్ళని నీవు అధిక జాగ్రత్తం చేసి అంటే నీ చేరు వాళ్ళని అందరూ నీ చుట్టుముట్టు కూర్చోబెట్టి నీ లంగాలు పైకి ఎత్తి నీ కిందది చూపిస్తాను అంటున్నాడు. నీ మానాన్ని, అవమానాన్ని బయలుపరుస్తాన్నాడు. ఇది కదా తమ్ముడు నీ దేవుడు నేర్పేది. ఇది ఎవరు నేర్పుతాడు? దేవుడు నేర్పుతాడా? ఎవరు? ఒక గూండా, ఒక కలియుగ నాయకుడు, ఒక టెర్రరిస్ట్ కానీ నేర్పుతాడు ఈ మాటలు, అవునా? సో మీ కలియుగ నాయకుడు, టెర్రరిస్టు మీ యెహోవా. పోనీ మీ యెహోవా మాట్లాడిన మాటలు మీరు మాట్లాడుతున్నారా? లేదు కదా. మరి నువ్వేందుకు తిడుతున్నావు? అంటే నీ ధర్మంలో ఉండేది నువ్వు పాటించవు, నీకు ఏది నచ్చితే అదే నువ్వు మాట్లాడతావు. సిగ్గుండాలిరా నాయన, సిగ్గుండాలా గాబ్రిల్లా? ఎందుకంటే నీ ధర్మంలో నీవు పాటిస్తున్నావా? బైబిల్లో ఏముంది? అన్న చెడిపోతే వదినతో మరిది ఎక్కి సెక్స్ చేయాలి, అవునా? ఇదే కదా మీ యెహోవా దేవుడు తెలిపింది. మళ్ళీ నువ్వు పాటిస్తున్నావు ఆ విషయాలు. తండ్రితో కూతురు పండుకుని వంశంని నిలబెట్టుకోవాలి. ఎవరి వంశంలో ఆడపిల్లలే పుడితే, కొడుకులు పుట్టుకుంటే, వంశోద్ధారకులు పుట్టుకుంటే ఆ కూతుర్లు తండ్రితో పండుకొని సెక్స్ చేసి వంశం నిలబెట్టాలని చెప్తారు. మీరు చేస్తున్నారా? మీ ధర్మం అనేది మీరు పాటిస్తున్నారా? యేసు ఏం చెప్పాడు? అందరిని క్షమించని చెప్పాడు. మళ్ళీ నువ్వు ఎక్కడ క్షమిస్తున్నావు తమ్ముడు? నువ్వు పాటిస్తున్నావా? ఆ అబ్బాయికి కౌంటర్ చేస్తున్నావు, తిడుతున్నావు ఆ అబ్బాయిని. మరి ఎంతవరకు న్యాయం తమ్ముడు? ముందు నువ్వు కరెక్ట్ పాటించంటే వేరే వాళ్ళకి చెప్పే అర్హత నీకు ఉంటుంది, లేదంటే లేదు తమ్ముడు. ఏమ్మా, ఇంత కూడా అర్థం కదా. నీ గ్రంథంలో ఉన్న మంచి ఏదో నువ్వు నేర్చుకొని నువ్వు ఖచ్చితంగా నీ ధర్మంలో ఉన్న మంచిని సమాజానికి చూపించు. నీ రాముడు ఏదైతే చెప్పాడో అది సమాజంలో చూపించడానికి ప్రయత్నించు. ఆయన ఒక మంచి నాయకుడు. ఆయన నేర్పించిన విషయాలు చాలా మంచి విషయాలు ఉన్నాయి, అవి స్వీకరించవచ్చు. సరే తమ్ముడు గాబ్రిలా, మా రాముని పొగిడినందుకు చాలా ధన్యవాదాలు నీకు. సో మేము రాముని దేవుని అవతారంగా నమ్ముతాము, దేవునిగా నమ్ముతాము, అవునా? నువ్వు దేవుడుగా నమ్మవు, కరెక్ట్ అయ్యే మాట. సో మా దేవునిగా నువ్వు నమ్మక నువ్వు ఏమన్నావు? రాముడు గొప్ప నాయకుడు అని పొగిడావు. అంటే నీకు నరకమే బైబిల్ ప్రకారము, అవునా? సో పర్వాలేదు. ఇప్పుడు మా రాముడు గొప్ప నాయకుడు ఎందుకు నీకు అనిపించాడు? ఆయన గొప్ప నాయకుడు కాబట్టి నీకు గొప్పవాడు అనిపించాడు. దాని గురించి కరెక్ట్గా చెప్పావు. మరి ఇప్పుడు మీ దేవుడి గురించి ఏం చెప్పాలి? మీ దేవుడు గొప్ప ఏంటి? సిలువ వేసుకున్నాడు, తన్నేసుకున్నాడు, ఉమ్మేసుకున్నాడు, 3 మేకలకి చచ్చాడు, అవునా? అంటే ఏమి? పిడికివాడి లక్షణాలు ఉన్నవి. ఆ అబ్బాయి కూడా వీడియోలో చెప్పింది అదే కదా తమ్ముడు. 3 మేకలకు చచ్చిన ఏంది? 3 మేకలకు చచ్చిన నేను ఏం చెప్పాలి ఆ మాట? మళ్ళీ నీవు బాధపడతావని చెప్పను నేను. తెలుసుకో, ఆ పిడికివాడు నమ్మిన మీకే ఇంత ఉంటే పాస్టర్లు కోదండ కొండని ఎత్తిన మాకెంత ఉండాలనికేసి ఆ అబ్బాయి కరెక్ట్గా మాట్లాడాడు తమ్ముడు. మా రాముడు నేర్పింది మేము నేర్చుకున్నాము. ఇప్పుడు నీ దేవుడు చేసిందని చెప్పాడు కదా. మీ దేవుడు ఒక పిరికివాడని చెప్పాడు కదా, ఉన్న విషయాన్ని చెప్పాడు కదా. ఆయన ఎక్కడ అవమానించట్లేదు కదా. ఇప్పుడు మా రాముడు గొప్పవాడని నీకు అర్థమైంది, గొప్పవాడని చెప్పావు. మీ దేవుడు పిడికివాడు 3 మేకలకు చచ్చాడని ఆ అబ్బాయి చెప్పాడు, కరెక్టే చెప్పాడు కదా. ఇక్కడ అవమానించినట్లు ఎందుకు ఫీల్ అవుతున్నావు నువ్వు?
చే స్వీకరించవచ్చు. కూడా మంచి లక్షణాలు ఉన్నాయి, అవి నేర్చుకో. నీకు చేతనైతే నువ్వు నేర్చుకొని సమాజానికి చూపించు. అంతేగాని ఫేక్ పాస్టర్లని చాలా భయంకరంగా మాట్లాడొద్దు బ్రదర్, నీకు ప్రేమతోనే తెలియజేస్తున్నాం. తమ్ముడు గాబ్రిల్లా, మనం మేము చేస్తున్నది అదే కదా తమ్ముడు. మా దేవుడు నేర్పిందనే నేను చేస్తున్నాం తమ్ముడు. నీకు అర్థం కావట్లేదు. ఏం చేస్తున్నాము? నీ ధర్మం జోలికి ఎవడైనా వస్తే, అర్థమైందా తమ్ముడు? మా శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్పాడు? అహింస పరమో ధర్మ, ధర్మహింస తదైవచ. దీని అర్థం తెలుసా? అహింస చేసేది పరల ధర్మం, కానీ ధర్మం కోసం హింస చేసేది దేవుని పని అని చెప్పాడు. ఇప్పుడు ఎందుకు చేస్తున్నాం మేము యుద్ధం? మేము మా ధర్మం పైన మీ క్రైస్తవం అనేది ఈ బ్రిటిష్ లంజా కొడుకుల మతం మా ధర్మం మీద అటాక్ చేస్తుంది కాబట్టే కదా మేము దాని మీద తిరగబడి ఫైట్ చేస్తున్నాం. మా దేవుడు చెప్పిందే మేము చేస్తున్నాం తమ్ముడు. మీ దేవుడు ఏం చెప్పాడు? ఎవరు ఏం చెప్పినా, ఎవరు ఏమన్నా మీరు ఓపికగా సమాధానం చెప్పాలి. ఎవరు తన్నించుకోవాలి. ఒక చెంప మీద కొడితే రెండో చెంప చూపించాలి. ఇదే కదా తమ్ముడు మీరు యేసు చెప్పింది. మేము అదే పాటించాం తమ్ముడు. మేము మీ దేవుడు చెప్పిందే పాటిస్తున్నాము. మేము మీ దేవుడు చెప్పింది పాటించు. ఫేక్ పాస్టర్లను అవమానించినా అన్నా ఇంకా అవమానించని చెప్పాలి. ఫేక్ పాస్టర్లు ఒక చెంప మీద కొట్టినా ఇంకొక చెంప చూపించాలి. ఇదే కదా తమ్ముడు. కరెక్ట్ తమ్ముడు నేను చెప్పింది తప్పుందా? చూడు, మళ్ళీ నేను చేసిన వీడియోకి మళ్ళీ ఏం కౌంట్ ఇస్తావా, ఫోన్ చేసి మాట్లాడతావా, నీ ఇష్టం. నీ ఎప్పుడైనా ఎనీ టైం అని చెప్పాను, 24/7 అని చెప్పాను. బైబిల్ మీద నేను క్వశ్చన్స్ అడుగుతాను. ఆది కాండం నుండి మొదలుపెట్టు చదవడం. సో నీ ప్రశ్నలకు సమాధానం చెప్పావా, నేను క్రైస్తవుడిగా మారుతా, సువార్త చేస్తా. లేదా నీవు ఒప్పుకో. అన్నా మీరు చేస్తుంది మీ దేవుడు చెప్పిన ధర్మంలో ఏం చెప్పాడు? శత్రువులతో పోరాడమని చెప్పాడు. శత్రువులతో పోరాడుతున్నాం. మీ దేవుడు ఏం చెప్పాడు? ఒక చెంప కొడితే ఇంకొక చెంప చూపించు, ఒక తిట్టు తిడితే ఇంకో తిట్టు, రెండో తిట్టు అని చెప్పాలి. అది కదా తమ్ముడు నువ్వు పాటించాల్సింది. ఈ చిన్న లాజిక్ కూడా నీకు తెలీదు. నువ్వు ఏదో చెప్తున్నావు. ఆ అబ్బాయికి చదువురాని అబ్బాయికి నీతి బోధలు చెప్తున్నావు. తప్పు కదా తమ్ముడు, అవునా? ప్రేక్షకులు ఈ వీడియో మీద అభిప్రాయం ఏమన్నది కామెంట్లో తెలియజేయండి. సో ప్రేక్షకులందరికీ విజ్ఞప్తి, సో ఈ వీడియో మొత్తానికి ప్రతి ఒక్కరికి చేరాలంటే దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి, మన సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఈ దేశం కోసం, మన ధర్మం కోసం ప్రతి ఒక్కరూ పని చేయాలని ఈ వీడియో ముఖంగా మీతో వేడుకుంటాను. నువ్వు అన్నావు కదా 3 మేకులు పీక్కోలేని ఆ వ్యక్తిని నమ్ముకున్న నీకే ఇంత ఉంటే అని మాట్లాడావు కదా. ఒరే నాయనా, నా ప్రభువు, నా రక్షకుడు, నా యేసుక్రీస్తు ప్రభువరా 3 మేకులు దిగ్గొట్టేసుకున్నానికి, ఆ సిలువలో మరణించినందుకే నువ్వు ఇంకా మాట్లాడినా క్షమిస్తున్నాం. లేకపోతే ఆయనే ఒక మాట ఆ రోజు 3 మేకులు దిగ్గొట్టి ఉన్నట్ట సిలువపై మరణించకుండా ఉంటే ఈరోజు నువ్వు కుక్క చావు వచ్చేవాడు ఎవరా నాయన. ఏం గాబ్రిల్లా తమ్ముడు, ఏం ఆ అబ్బాయిని బెదిరిస్తున్నావా? కుక్క చావు చచ్చేవాడు అంటే చంపేవాడు నువ్వు. ఏమి మళ్ళీ ఇప్పుడు చంపేవాడు ఆ మేకులు కొట్టుకున్నావా? ఈ యేసుగాడు ఏం చేయలేనప్పుడు మళ్ళీ నీవు కూడా మాట్లాడకూడదు కదా. నేను ఇప్పుడు అదే చెప్పాను కదా వీడియోలో. నీవు ఇవల్ల మాట్లాడకూడదు అన్నమాట. ఆ రోజు మేము 3 మేకలు కొట్టుకున్నాం కదా. మేము మేకలు కొట్టినా, మిమ్మల్ని తిట్టినా, మరో ఇంకొన్ని తిట్టని చెప్పాలి. ఒక చెంప మీద కొట్టినా ఇంకొక చెంప చూపించాలి. నేను అదే చెప్తున్నాను కదా తమ్ముడు. మళ్ళీ అదే విజయాలు నువ్వేం చేస్తున్నావు? అని కౌంటర్ ఇస్తున్నావు. తప్పు కదా. ఏ తమ్ముడు, మా ఫేక్ పాస్టర్లను బాగా తిట్టావు, ఇంకా డబల్ తిట్టు అని చెప్పాలి నువ్వు. ఇదేంటి మళ్ళీ తమ్ముడు తిట్టొద్దని చెప్తున్నావు అంటే నీవు యేసు చెప్పిన మాటలు నీవే వ్యతిరేకిస్తున్నావు. అది నీకు అర్థం కావట్లేదు. ఏం తమ్ముడు, ఇంత అజ్ఞానం ఉంటే ఎట్లా తమ్ముడు? మీ యేసు చెప్పింది ఫాలో అవుతున్నావు కదా. లేదంటే కుక్క చావు చంపేవాడు కదా నువ్వు. మళ్ళీ నేను అదే అంటున్నా తమ్ముడు. మీ యేసుగాడు ఏమన్నా క్షమించుడు అని చెప్పాడు. ఒక చెంప కొడితే రెండో చెంప చూపించని చెప్పాడు. మళ్ళీ నువ్వు అదే చేయాలి. మళ్ళీ నువ్వు మా దేవుడు మళ్ళీ మేము చెప్తున్నది అదే కదా. మేము తిడుతున్నాం కదా. పోనీ ఎదుటివాడు తిట్టాడు అనేది మీ యేసుగానికి తెలిసింటే ఆ మాట చెప్పేవాడే కదా. ఎదుటివాడు తిడతాడు, కొడతాడు, కొట్టినా మీరు ఒక చెంప కొట్టినా 2 చెంప చూపించని చెప్పాడు. ఆయనకు తెలుసు కాబట్టి మళ్ళీ మీరు అదే చేయాలి. ఇట్లా కౌంటర్ చేయాలి ఆ అబ్బాయికి.
ఒక చెంప తిట్టాడు కదా, ఇంకా ఏం చెప్పాలి నువ్వు ఆ అబ్బాయికి? ఏ ఇన్స్టాగ్రామ్లో అబ్బాయి నువ్వు చాలా బాగా ఫేక్ పాస్టర్ని తిడుతున్నావు, ఇంకా డబుల్ తిట్టు అని చెప్పాలి. ఆ అబ్బాయి ఒక చెంప కొడితే తమ్ముడు ఒక చెంప కొట్టావు, ఇంకొక చెంప చూపిస్తున్నాడు, ఇంకొక చెంప కొట్టావు అని చెప్పాలి. అదే కదా తమ్ముడు నేను చెప్పింది, ఆ అబ్బాయి చెప్పింది అదే కదా. నీవు చేస్తుందే తప్పు తమ్ముడు, ఆలోచించు. నువ్వు మాట్లాడే ఆ మాటలకు చాలా భయంకరంగా నీచంగా చచ్చేవాడవు కనుక ఇప్పటికైనా తెలుసుకో. ఏదైనా నువ్వు నేర్చుకోవాలనుకుంటే బైబిల్ని చదువు, బైబిల్లో ఉన్న విషయాలు తెలుసుకోవాలంటే బైబిల్ని చదువు, నేర్చుకో. దానికి మొదటగా నీ నోటి నుంచి వచ్చే ఆ బూతు మాటలు మానేసి నీ గ్రంథంలో ఉన్న మంచిని నేర్చుకొని సమాజానికి తెలియజేస్తావని ప్రేమతో నీకు తెలియజేస్తున్నాను. ఓకే బ్రదర్. ఏం గాబ్రియల్ తమ్ముడు, ఏం ఆ అబ్బాయిని బెదిరిస్తున్నావు అలా? ఏం ఆ అబ్బాయి బెదిరిపోతే ఎలా? భయపడి మళ్ళీ దాక్కుంటే ఎలా నీకు? ఏం తమ్ముడు అలా భయపెట్టకు. సరే తమ్ముడు, ఆ అబ్బాయికి చదువు రాదని ఇన్స్టా వీడియోలో చెప్పాడు, మళ్ళీ నువ్వు ఏం చెప్తున్నావు? ఆ అబ్బాయికి బైబిల్ చదువుకో, అందులోనూ మంచి విషయం నేర్చుకోవాలని చెప్తున్నావు. మరి ఇంతకన్నా మళ్ళీ నీ తిట్టాలన్నా ఏం చేయాలన్నా తమ్ముడు నువ్వే చెప్పు. ఆ అబ్బాయి నా చదువు రాదు, నాకు చిన్నప్పుడు బడికి పంపించలేదు మా వాళ్ళు అని చెప్పి ఓపెన్గా చెప్పాడు. మళ్ళీ వాళ్ళకి చదువుకోని చెప్తున్నావు. అరే ఇక్కడ మేము చదువుకుని ఉన్నాం రా నాయన, నాతో మాట్లాడదాం రా, బైబిల్ గొప్పతనం చెప్పంటే నువ్వు నాతో రావు. మళ్ళీ ఇంతకన్నా నేనేం చెప్పాను తమ్ముడు, సరేనా? సో ఇదే ఈరోజుకి వీడియో. సో ప్రేక్షకులు మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. సరే గాబ్రియల్ తమ్ముడు, నువ్వు కూడా ఈ వీడియో మీద నేను చెప్పిన విషయాలు కరెక్ట్ ఉన్నావా లేదా అనేది ఒకసారి ఫోన్ చేసి నాకు తెలియజేయి, సరేనా? జై హింద్.